శుభోదయం. ఆచార్యమావాహయామి. నమస్కారం సార్. నమస్తే, శుభోదయం సార్. ఓకే, వినిపిస్తుంది కదండి? వినపడుతున్నారు సార్. నమస్తే. వినపడుతున్నారు సార్. నమస్తే. ఓకే సార్, నమస్తే. ఓకే, క్లియర్. ఆచార్యమావాహయామి, స్థాపయామి, పూజయామి. కృష్ణమాచార్యమావాహయామి, స్థాపయామి, పూజయామి. అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తా, అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం. జీవుల సేవను కావిస్తూ నీ పద సేవను ఆశిస్తాం. నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం. ఆచార్యమావాహయామి, స్థాపయామి, పూజయామి. కృష్ణమాచార్యమావాహయామి, స్థాపయామి, పూజయామి. శుభోదయం అందరికి. చలి బాగా ఎక్కువ ఉంది కానీ శుభోదయం అండి, శుభోదయం. సరే, ఈరోజు మనం ఏ ఎఫ్ఆర్ఎం స్టార్ట్ చేసాం? లాస్ట్ ఏం చదువుకున్నాం? సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. ఏ ఎఫ్ఆర్ఎం సార్ చదువుకునే ఐడియా ఉందా? ఓకే, సరే, నేను చెప్తా. వన్ 172 అయిపోయింది కదా? 172 అయిపోయింది. అయింది సార్. 173 కాదు. ఓకే, సరే అండి. ఓకే, సరే సార్. ఓకే, మనం ఇప్పుడు వన్ సైడ్ డిసీజెస్ గురించి చదువుకుంటున్నాం. యాక్చువల్గా వన్ సైడ్ డిసీజెస్ ఎట్లా ఉంటాయి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. చాలా మటుకు వన్ సైడ్ డిసీజ్లో ఏంటంటే ఒక సెట్ ఆఫ్ సింటమ్స్కి ఇస్తుంటే ట్రీట్మెంట్ ఇంకో సెట్ ఆఫ్ సింటమ్స్ వస్తూ ఉంటుంది, ఇబ్బంది పెడతా ఉంటుంది, దేనికి ట్రీట్మెంట్ ఇవ్వాలో తెలీదు. అట్లాంటి కండిషన్లో ఎట్లా హనుమాన్ గారు ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ని మనకు ఇక్కడ వివరించడం జరిగింది అనమాట. ఒక రోగికి వ్యాధి వేదనలు చాలా తక్కువగా ఉన్నప్పుడు అతి సూక్ష్మ పరిశీలన చేయవలను. ఆ మొత్తం మనకు నిర్ణయం ఇవ్వబడిన మందుతో క్లేశములని తొలగిపోవును. పూర్తిగా ఆరోగ్యం చెందిన మందు లభింపనప్పుడు మాత్రం ఎట్లు సాధ్యం కాదు. ఒక మందు కరెక్ట్గా సారోప్యంగా ఇచ్చినప్పుడు అది మొత్తాన్ని ఆరోగ్యవంతంగా మారుస్తుంది. ఇది లాస్ట్ టైం చెప్పింది. ఓకే, నెక్స్ట్. The only diseases that seem to have but few symptoms and on that account to be less amenable to cure are those which may be termed one-sided, because they display only one or two principal symptoms which obscure almost all the others. They belong chiefly to the class of chronic diseases. దీర్ఘ వ్యాధులలో ఇది ఒక రకం. ఇవి ఏం చేస్తాయి? ఒకటి రెండు ప్రిన్సిపల్ సిమ్టమ్స్ మాత్రమే చూపిస్తాయి, మిగతావంతా కూడా హైడ్ చేస్తాయి. The only diseases that seems to have been but few symptoms. కొన్ని డిసీజెస్లో ఫ్యూ సిమ్టమ్స్ మాత్రమే, కొన్ని మాత్రమే చెప్తాయి. అండ్ ఆన్ దట్ అకౌంట్ టు బి లెస్ అమెనబుల్ టు క్యూర్. అవి అంత ఈజీ కావు క్యూర్ చేయడం.
are those which may be termed one-sided because they display only one or two principles which obscure almost all the others. అన్నిటిని కూడా అబ్స్క్యూర్ అంటే లోపల కనిపించకుండా ఉంచుతుంది. దే బిలాంగ్ చీఫ్లీ టు ద క్లాస్ ఆఫ్ క్రానిక్ డిసీజ్లకి చెందింది. అంటే ఇప్పుడు సపోజ్ ఒక పెద్ద గడ్డ ఉంటుంది, క్రానిక్ క్యాన్సర్ గడ్డ ఉంటుంది. ఏమంటే అసలు నాకు ఇంతవరకు అసలు ఒక్క ఇంజెక్షన్ కదా, ఒక టాబ్లెట్ వాడి ఎరగనండి నేను, అసలు నాకు ఏ జ్వరాలు లేవు, ఏది లేదు. కానీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఇటు సైడ్ ఒక మొన్నగా ఆయన వచ్చాడు, ఇక్కడ చిన్న ఇంత గడ్డ ఉంది. ఏమండి సార్ నాకు ఎప్పుడు ఇబ్బంది లేదండి, ఏది లేదండి, కానీ దాదాపు 40 years ఉంటాయి, 35-36 years ఉంటాయి. సడన్గా వీళ్ళు క్యాన్సర్ అని చెప్పారు సార్, నాకు నమ్మబుద్ధి కావట్లేదు, నాకు వాళ్ళ డయాగ్నోస్ మీద నమ్మకం లేదు, అందుకనే నేను మీ దగ్గరికి వచ్చాను సార్ నేను. అంటే ఏమి ఇబ్బంది ఉంది? ఏం లేదు, కొంచెం నొప్పి ఉంది అంతే అన్నాడు. అలాంటివి అన్నమాట. అందులో డిసీజ్కి 1-2 సిమ్టమ్స్ మాత్రమే ఉంటాయి, మిగతావన్నీ కూడా అబ్స్క్యూర్. దే ఆర్ సైకోటిక్ ఇన్ నేచర్, సైకోసిబిలిటిక్ నేచర్ అనమాట డిసీజ్ అనమాట. అందుకని వాటిలో జాగ్రత్తగా ఉండాలి. దే మే టర్న్ ఎనీ టైమ్ టు సిబిలిటిక్ మ్యాన్సం. అందుకని చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ట్రీట్ చేయాలి. వేదనలు అతి స్వల్ప సంఖ్యలో కలిగిన వ్యాధులు నివారణకు లొంగుటకు అవకాశం తక్కువ, లెస్ అమెనబుల్. అంటే లొంగుటకు అవకాశం తక్కువ, చాలా డిఫికల్ట్ టు క్యూర్ అనమాట, అది ఉద్దేశం. అవి పాక్షిక వ్యాధులు, అంటే వన్ సైడ్ డిసీజ్ని పాక్షిక వ్యాధులు అన్నారు మాస్టర్ గారు. అందుకటి 2 వేదనలు ప్రాధాన్యం వహించి మిగిలిన వారిని కబలించి వేయను. మిగతావి కనిపించవు, మిగతావి వేదనలు కనిపించవు. ఇవి దీర్ఘ వ్యాధులు ఎందుకు కనిపించను? ఇవి దీర్ఘ వ్యాధులకు సంబంధించినవి. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తా వినండి. ఒక కాలుకు ముళ్ళు వచ్చిందనుకో, ఇద్దరికి ముళ్ళు వచ్చింది, ఇద్దరు వెళ్తున్నారు, ఒక ఆయనకు ముళ్ళు వచ్చింది బాగా, ఒక ఆయన ఏమో అబ్బా నొప్పి ఎంత ముళ్ళు వచ్చి విపరీతంగా నొప్పి ఉందిరా, అసలు ఎంత నొప్పి ఉంది నాకంటే అసలు నా భరించలేకపోతున్నాను నొప్పి అని ఒకడు అన్నాడు. ఇంకోడే ఉన్నాడు, సరే ముళ్ళు వచ్చింది, నొప్పి లేస్తుంది, కొంచెం నాకు నొప్పి లేస్తుంది బాగానే, ఈ ముళ్ళు తీసేద్దామని ఇంకో అన్నాడు. ఇంకో ఆయన ఏమన్నాడు, మీరు అంతా ఇబ్బంది పెడతారంటరా, అసలు నాకు నొప్పి అంత ఏమనిపించట్లేదు, ముగ్గురు సేమ్ ముళ్ళు వచ్చినా కానీ నాకు ఎందుకు అనిపించట్లేదు అన్నాడు ఇంకో ఆయన. ఇందులో ఏది క్యూరబుల్ స్టేజ్, ఏది డేంజరస్ స్టేజ్ చెప్పండి? నొప్పి ఉన్నది క్యూరబుల్ స్టేజ్ సార్, నొప్పి లేనిది డేంజరస్. నొప్పి లేనిది డేంజరస్ ఎందుకు? సిఫిలిటిక్ నేచర్ అది నొప్పి లేనిది. అక్కడ ఏమైంది, అబ్స్క్యూర్ అయింది. యాక్చువల్లీ ఇక్కడ పెయిన్ ఉండాల్సింది అక్కడ బాడీ డిస్ప్లే చేయట్లేదు, అక్కడ ఉండే పనిచేసే దేవతలు పని చేయట్లేదు. అక్కడ అబ్స్క్యూర్ అంటే అక్కడ ఏవైతే సిమ్టమ్ ఉండాలో ఆ సిమ్టమ్ లేదు. కూర్చున్నప్పుడు ఎవరికైనా మామూలుగా ఒక తరహా నొప్పి ఉండాలి కదా, అదే అనమాట. అంటే మోస్ట్ డేంజరస్ కండిషన్లో వన్ సైడ్ డిసీజ్ అంటారు అట్లాంటి వాడిని. అది ఎప్పుడు ఉద్దేశం, వన్ సైడ్ డిసీజ్ అంటారు. అక్కడ ఏంటి, అక్కడ ముళ్ళు ఒక్కటే కాకుండా వాడికి ఏదో ఉపద్రవం సంభవించబోతుంది అని ముందు కనుక్కొని మన కాన్స్టిట్యూషన్లు ఇస్తే కొంతవరకు అవకాశం ఉంటుంది బాగుంచడానికి. ఒకటి. 2 ఆయన ముళ్ళుకు వచ్చింది, సరేరా నొప్పి ఉంది నేను తీసేద్దాం అనేవాడు ఏ మ్యాసం కిందికి వస్తాడు, సోరిక్ కిందికి వస్తాడు. వాడికి నొప్పి ఉంది, వాడు కూడా భరించలేకుండా ఉంది, కానీ వాడు ఎక్స్ప్రెషన్ ఎట్లా ఉంది, సోరిక్గా ఉంది. అదే ఎందిరా భరించలేండి బాబు, ఈ ప్రాణం తట్టుకోలేండి బాబు అనేవాడు అవుట్ ఆఫ్ ప్రపోర్షన్. ఇట్ ఈస్ ఆల్సో సిబిలిటిక్ మ్యాసం. సిబిలిటిక్ మ్యాసంలో రెండు ఫేజెస్ ఉంటాయి. ఒకటేమో కంప్లీట్ ఆబ్సెన్స్ ఆఫ్ సిమ్టమ్స్, ఒకటేమో హైపర్ సిమ్టమ్స్ ఉంటాయి. అది హైపర్ సిమ్టమ్స్ కిందకి వస్తాం. అదేనండి. ఇట్లా మనం ఒక్కొక్క సిచ్యుయేషన్లో మ్యాసంని గమనించగలగాలి. అప్పుడు మనకి అడ్వాన్స్ ఉండే కొద్దీ మనకి మంచి ఫలితం ఉంటుంది. అర్థమైందండి? ఇందులో వన్ సైడ్ డిసీజ్ స్టార్టింగ్లో ఎవరికైనా డౌట్ ఉందా? ఓకే సార్. ఇంకెవరికైనా డౌట్ ఉందా ఇందులో? ఇది వన్ సైడ్ డిసీజ్ అంటారు వీటిని. వన్ సైడ్ డిసీజ్ మోస్ట్ డిఫికల్ట్ టు క్యూర్, గుర్తుపెట్టుకోండి. వన్ సైడ్ డిసీజ్ ఆర్ మోస్ట్ డిఫికల్ట్ టు క్యూర్. వాళ్ళకి
కొంచెం మనం మ్యాథ్స్ని అండర్స్టాండ్ చేసుకోవాలి, ఆ పర్సన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇలాంటి వాటిలో ముఖ్యంగా హిస్టరీ హిస్టరీ చాలా ఉపయోగపడుతుంది. వారి యొక్క పర్సనల్ హిస్టరీ ఫస్ట్ చిన్నప్పటి నుంచి వాడికి ఉన్న వేదనలు ఏంటి, వాడికి చిన్నప్పటి నుంచి ఉన్న డిసీజ్ ఏంటి ఒకటి. రెండోది వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో టీబీ ఉందా, షుగర్ ఉందా, ఇది క్యాన్సర్ ఉందా, లేకపోతే ఎలాంటి డిసీజెస్ ఉన్నాయి వాళ్ళ లోపల, అదే కూడా మ్యాథ్స్ని గుర్తుంచుకొని అప్పుడు మనం జాగ్రత్త పడాల్సి వస్తుంది. కానీ వన్ సైడ్ డిసీజ్ ఉన్నప్పుడు కేస్ టేకింగ్ చాలా చాలా జాగ్రత్త చేయాలి. చాలా, ఎందుకంటే వాళ్ళ అక్కడ సిమ్టమ్స్ ఏం చెప్పరు. ఐస్బర్గ్ ఫినామినా అంటారు. అంటే పెద్ద మంచు కొండ లోపలగా ఉండి బడి చిన్న టిప్ మాత్రం పైన ఉందంటే ఒకవేళ చిన్న మంచి కదా అని ఓడ వెళ్ళింది అనుకోండి, ఏమవుద్ది? ఓడ మంచు కొండ ఢీకొని లోపల పడిపోతుంది. మునిగిపోద్ది కదా. అవునా సార్ లేదా? ఒక డౌట్ సార్. చెప్పండి. ఇప్పుడు మీరు సైకోటిక్ చెప్పలేదు, సోరా చెప్పారు, సిఫిలిటిక్ చెప్పారు. సైకోటిక్ వాడికి అయితే ఎలా ఉంటుంది? సైకోటిక్ వాడు అరే వాడు ఏం చేస్తాడంటే వాడు ముళ్ళు వచ్చింది కానీ వాడు ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయడు. ఎక్స్ప్రెస్ చేయకుండా ఏందిరా ఈ మాత్రం తట్టుకోలేరా మీరు అని వాడు మాత్రం బాబా అంటుంటాడు, కానీ వాడు మాత్రం బయటపడడు. వాడు మాత్రం బయటపడడు. నొప్పి నొప్పి ఉందని వాడికి కూడా నొప్పి ఉంది. ఏది వినాయకుని బొట్టులో వచ్చి వేలు పెట్టిన తర్వాత అందరు వచ్చి ఏం లేదురా అలా అమ్మ అంత ఎంత బాగుంది ఎంత బాగుంది అంటాడు. దానికి ఇంకో కథ చెప్తాను, ఇది వినండి. ఒక వినాయకుడు ఉన్నాడంట. వినాయకుడి బొట్టులో తేలు ఉంది. ఒకడు వెళ్ళాడంట. వాడు వెళ్ళి అరే వినాయకుని బొట్టులో వేలు పెట్టాలి అని అన్నాడు. ఒకడు వెళ్ళి పెట్టాడంట, తేలు కుట్టింది. అప్పుడు వాడు ఏమనుకున్నాడు, వినాయకుని బొట్టులో పెడితే తేలు కొట్టింది నాయన, విపరీతం మంట ఉంది. ఇప్పుడు అయినా మంట ఉందని చెప్తే వాడు వాడు వచ్చి దానికి ఆ బొట్టులో వేలు పెట్టాడు. అందుకని ఏం చేస్తాడు, వచ్చేసి బయటికి అరే అరే బాగుందిరా బాగుందిరా వినాయకుని బొట్టులో చేసి పెడితే బాగుందిరా అన్నాడంట. అయిన తర్వాత ఇంకోటి వెళ్ళాడంట. వెళ్ళి వేలు పెట్టాడంట. వేలు పెట్టేసి వచ్చిన తర్వాత విపరీతంగా రే అని అరిచాడంట. అప్పుడు ఆ ఏడుపు లంఘించడం చూసి వీడు కూడా అప్పుడు వీడు ఏడ్చాడంట, నాకు కూడా మంటలేస్తుందని. అట్లా ఎవడైతే అబ్స్క్యూర్ అంటే వాడు మోసం చేసే విధానంలో ఉండి వాడికి చెప్తే మళ్ళీ వాడు పెట్టడానికి ఉద్దేశం ఎక్కడుందో వాడు సైకోటిక్ వాడు. బొడ్లో వేలు పెట్టిన తర్వాత అబ్బా అని తట్టుకోలేకుండా ఏడ్చేవాడు సోరికాడు. ఆ రెండో డిస్ట్రక్షన్ అయిన తర్వాత వచ్చేది సిఫిలిస్. ఓకేనా అండి, అర్థమైందా? సార్. క్లియరా? సరే అండి. ఇప్పుడు మనకి డాక్టర్ శ్రీకాంత్ గారు మనకి క్లాస్ తీసుకుంటారు. వారు మంచి అనాలిసిస్ ఇస్తూ మనకి ఒక కేసుని చాలా అద్భుతంగా మనకు వివరిస్తారు. ఎట్లా అప్రోచ్ కావాలి, లైఫ్ సేవింగ్ సిచ్యుయేషన్స్లో ఎట్లా వెళ్ళాలని కూడా క్లియర్గా మనకు మార్గదర్శనం చేస్తారు. వారి యొక్క అపారమైన అనుభవాన్ని మనం ఆకలింపు చేసుకుందాం. డాక్టర్ శ్రీకాంత్ గారు నమస్కారం. సార్ శ్రీకాంత్ గారు మోస్ట్ వెల్కమ్. డాక్టర్ శ్రీకాంత్ గారు ఇంకా లైన్లోకి వచ్చినట్లేదండి డాక్టర్ గారు. సరే సార్ చూస్తాను, ఒక్క నిమిషం వస్తాను. సరే ఒక్క నిమిషం.
డాక్టర్ శ్రీకాంత్ గారి యొక్క అపార అనుభవాన్ని మనకి ఆయన ద్వారా విని నేర్చుకుందాం. వెల్కమ్ డాక్టర్ శ్రీకాంత్ గారు. మోస్ట్ వెల్కమ్ సార్. శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం అండి. నమస్తే. నమస్కారం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నమస్కారం సార్. ఆడిబుల్ అన్నా కదా? ఆడిబుల్ సార్. ఓకే ఓకే. సో మళ్ళీ మీ అందరిని ఇంకొకసారి కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మాకు కూడా సార్ చాలా రోజులు అయింది మీరు కనిపించి. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సో లైఫ్ సేవింగ్ సిచ్యువేషన్స్ సెషన్ 2 అనమాట యాక్చువల్గా నాది. సో గత సెషన్ లాగే ఈ సెషన్ కూడా మనం ఒక ఫెయిల్యూర్ కేసుతో స్టార్ట్ చేసుకుందాం. సో చాలా కాలం క్రితం బాగా ఎర్లీ డేస్ ఆఫ్ ప్రాక్టీస్లో ఒక 5-6 ఏళ్ళు అయి ఉంటుంది స్టార్ట్ చేసి ప్రాక్టీస్. సో ఆ సమయంలో ఒక కేసు నా దగ్గరకు వచ్చింది. ఏంటి అంటే గత 3 తరాలుగా వీళ్ళింట్లో మేనరికం వివాహాలు జరుగుతున్నాయి. 2 తరాలుగా, అప్పటికి 2 తరాలుగా జరుగుతున్నాయి. అంటే ఆ, ఆ, ఒక మన హస్బెండ్ వైఫ్ ఒక పాప, ఆ పాపకేమో డెక్స్ట్రోకార్డియా అంటే రైట్ సైడ్ ఉండవలసినటువంటి అవయవాలు ఎడం వైపు ఉండవలసిన అవయవాలు కుడివైపు ఉంటాయి అన్నమాట. సో ఇది ఈ ఈ కండిషన్తో పుట్టింది ఆ పాప. పాపం చిన్నతనం నుంచి కూడా ఆ అమ్మాయికి బాగా కోల్డ్ చేయటం, కాఫ్, తరచుగా జ్వరాలు, టాన్సిల్స్, ఇట్లా చాలా ఇబ్బందులు ఉన్నాయి ఆ పాపకి పాపం. ఆ, సో ఆ కేసు నేను ట్రీట్ చేస్తున్నాను. ఆ ట్రీట్ చేస్తున్నటువంటి సమయంలో అనుకోకుండా ఈ కేసు కూడా, అంటే ఈ ఆ ఎవరైతే డెక్స్ట్రోకార్డియా ఉన్నారో ఆ అమ్మాయికి ఒక చెల్లి పుట్టింది. ఆ, సో ఆ కేసుని మన దగ్గరికి తీసుకొచ్చారు. ఆ అమ్మాయికి ఏంటంటే 6వ నెల పుట్టి 6వ నెల అయింది. అప్పుడు మోషన్స్ స్టార్ట్ అయ్యాయి పాపం. అయితే తల్లిదండ్రులది మేనరికం, ఈ పాపది. తర్వాత నెక్స్ట్ ముందు తరం అంటే తాత నానమ్మది కూడా మేనరికం. సో ఇది కండిషన్. ఈ కేసు 6వ నెలలో మోషన్స్ స్టార్ట్ అయ్యాయి. సరే, మోషన్స్ అంటే అప్పట్లో నాకు తెలిసిన మందు నక్స్వామిక అనమాట. సో నక్స్వామిక వేశాను. వేస్తే ఏదో 1-2 రోజులు తగ్గి మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. ఇలాగా నాకు తెలిసిన హోమియోపతిలో మోషన్స్కి సంబంధించిన మందులు ఒక 5-6 దాకా వేశాను. వేస్తే ఒక 10 రోజులు, ఒక వారం 10 రోజులు అయ్యేసరికి ఒక రోజు 6-7 మోషన్స్ దాకా అవుతున్నాయి పాపం ఆ పాపకి. దాంతో తగ్గలేదు. ఒక 1 వీక్ 10 డేస్ కూడా అయిపోయింది. అయిపోతే ఇంక మన వల్ల కాదని చెప్పి ఇప్పుడు మా గురువు గారు బుజ్జి గారు డాక్టర్ ఈవిఎం ఆచార్య, ఆయనకి ఫోన్ చేశాను. సార్ పరిస్థితి ఎలా ఉందండి అంటే ఆయన అబ్రాటానం 30 వేయమన్నారు. సరే, మాస్టర్ కార్డ్లా ఉందని చెప్పి ఆ మందు వేశాను. వేస్తే ఒక 3 రోజులు తగ్గాయి. తగ్గిన తర్వాత పేషెంట్ కాస్త బాగానే ఉన్నారనుకున్న తర్వాత మళ్ళీ మొదలయ్యాయి. మళ్ళీ మొదలైతే మళ్ళీ ఫోన్ చేస్తే అబ్రాటానం 200 వేయమన్నారు. 200 వేస్తే ఇంకా తర్వాత మనకి పేషెంట్ రిపోర్ట్ చేయలేదు. ఏమైందో తెలీదు. ఒక 1 మంత్ తర్వాత నేను యథాలాపంగా ఒకసారి అసలు ఏమైందో కనుక్కుందాం అని ఫోన్ చేస్తే ఆ పాప తర్వాత అలోపతి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం, వాళ్ళేవో మందులు ఇవ్వటం, ఆ, అదంతా జరిగింది. కానీ ఒక 20 రోజులు హాస్పిటల్లో ఉన్నాక ఆ పాప పాపం కాలం చేసింది. సో నేను షాక్ అయిపోయాను. నేను ఇగ్నీషియా అయిపోయాను ఈ దెబ్బకి.
సో నాకు మతిపోయిందనమాట. ఏంటి మోషన్స్తో అంటే అప్పటిదాకా నాకు అంత ఓవర్, మీరు ఏమనుకుంటారో, యారగెన్స్ అనుకుంటారో, ప్రైడ్ అనుకుంటారో, హార్టీ అనుకుంటారో నాకు తెలియదు కానీ నేను ఆ, పెద్దగా అంటే ఏమన్నా మరీ డిఫికల్ట్ కేసెస్ అయితే తప్ప మోషన్స్తో మనుషులు చనిపోతారు అనేటువంటిది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నా హృదయం పిండేసినట్టు అయిపోయింది ఈ కేసు వల్ల. చాలా బాధ వచ్చేసింది, ఏడ్చేశాను నేను. ఏడ్చేసి మా గురువు గారు ఉన్నారు సుబ్రహ్మణ్యం గారు, ఆయన దగ్గరికి వెళ్ళి ఆ, ఒకసారి ఓ 2 రోజులు మనిషి కాలేకపోయాను. అప్పుడు ఆయన నన్ను వాడపల్లి వేద పాఠశాలకు తీసుకెళ్లారు, ఊరికే ఉపశమనం చేయడానికి పాపం, అంటే ఈ ఈ కండిషన్ నుంచి బయటికి రావడానికి. మొత్తం మీద ఇదంతా నాకు పెద్ద అయితే ఆయన ఏమన్నారంటే మా గురువు గారు, ఒరే అయిపోయింది అయిపోయింది, అసలు ఈ కేసు నుంచి నువ్వేం నేర్చుకున్నావు, భగవంతుడు ఈ కేసు నీ దగ్గరికి ఏం నేర్చుకోవడానికి పంపించాడో ఒకసారి ఆలోచించు అన్నారు. తర్వాత నేను ఈ కేసు ముందు పెట్టుకుని ఆలోచించాను, అసలు మనం తప్పు ఎక్కడ చేసాం, అంటే ఏమిటి మన లక్షణాలను బట్టే మందేశాం కదా, అసలు ఏమైంది అని చెప్పి మళ్ళీ వాళ్ళ అమ్మగారిని కూడా అడగడం జరిగింది. అయితే ఇందులో నేను మిస్ అయిన పాయింట్ నాకేమనిపించిందంటే, వీళ్ళ ఫ్యామిలీలో ఈ పాప ఎవరైతే కాలం చేశారో తల్లిదండ్రులది మేనరికం, తాత అమ్మమ్మది, తాత నానమ్మది మేనరికం, తాత అమ్మమ్మది కూడా చాలా దగ్గర సంబంధం. సో ఈ పాయింట్ ఎందుకనో కేసులోకి, అంటే మోషన్స్కి మనం మందేస్తున్నాం కానీ మధ్యలో ఈ పాయింట్ని కూడా మనం ప్రామాణికంగా తీసుకోవాలి ఎక్కడో అక్కడ అని చెప్పి నేను ఈ కేసులో నేర్చుకున్నాను. అంటే ఆ పర్టిక్యులర్ హెరిడిటరీ కండిషన్స్ తీసుకుని మనం ఒక నోసర్డ్ మధ్యలో వేయవలసి ఉంటుంది ఇలాంటి కేసెస్లో. ఈ ప్లాట్ నేను మిస్ అయ్యాను ఈ కేసులో అని నేను నేర్చుకున్నది. ఎందుకంటే ఆ పైన నడుస్తున్నటువంటి ఆ మేనరికాల వల్ల ఏమైందంటే ఒక స్ట్రాంగ్ ఇంపాక్ట్ వచ్చే చిల్డ్రన్లో కలుగుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. జెనెటికల్గా మనకి జెనెటిక్స్ ప్రకారం కూడా పైన డిసీజెస్ ఏవైనా ఉంటే అవి కిందకి ఫార్వర్డ్ అవుతాయి, కిందకి వడగట్టి కషాయం దిగినట్టు దిగుతాయి. సో ఆ కండిషన్ని మనం ఎందుకనో ఎక్యూట్లో ఇక్కడ ఉపయోగించవలసి వచ్చింది, ఉపయోగించాలి. ఆ నోసోడ్ ఏంటనేది మనం స్టడీ చేసి వెయ్యి, అది మెడోరినమ్మా, సిఫిలినమ్మా, చుబర్క్యులనమ్మా అనేది మనకు తెలియదు. కానీ అట్లా గనక చేసుంటే ఈ కేసుని మనం సాల్వ్ చేయగలిగే వాళ్ళం అని నేను నేర్చుకున్నాను అనమాట. వన్స్ అది నేర్చుకున్న తర్వాత భగవంతుడు ఆ, ఈ కేసు నా దగ్గరికి ఎందుకు పంపించాడు అనే దాని పట్ల నాకు క్లారిటీ వచ్చి ఆ, నేను ఈసారి నుంచి మరింత జాగ్రత్తగా ఉండాలి మనం కేసెస్లో అని నేర్చుకున్నాను. సో ఇది మొదటి కేసు. ఈ కేసులో మనకి లెర్నింగ్ ఏంటంటే హెరిడిటరీ హిస్టరీ అనేటువంటిది కేసెస్లో చాలా చాలా ఇంపార్టెంట్. యూజువల్గా క్రానిక్ కేసెస్ మనం అదర్ దాన్ మనకి కెంట్ మెథడ్ ఫాలో అయినప్పుడు, అంటే ప్రిడిక్టివ్ సెన్సేషన్ కాకుండా కెంట్ ఫాలో అయితే కనుక మనకి ఏదైనా ఒక ఏదైనా ఒక నాన్ మయాస్మేటిక్ రెమెడీతో మనం కేసెస్ సాల్వ్ చేసుకుంటే, మనకి స్టార్ట్ చేసుకుంటే కేసెస్ అడ్వాంటేజ్ ఉంటుంది. స్లోగా ఈ నాన్ మయాస్మేటిక్ రెమెడీ నుంచి యాంటీ మయాస్మేటిక్ రెమెడీకి వెళ్ళటం, అలాగే యాంటీ మయాస్మెటిక్ రెమెడీ నుంచి నెక్స్ట్ నోసోడ్కి వెళ్ళటం అనేటువంటిది మనకి క్లినికల్గా క్రానిక్ డిసీజ్ ట్రీట్మెంట్లో మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఉదాహరణకి మనం ఒక కేసుని నక్స్వామికాతో స్టార్ట్ చేసుకున్నాం. సో నక్స్వామిక మెంటల్స్, జనరల్స్, పర్టిక్యులర్స్ అన్నీ మ్యాచ్ అవుతూ ఉంటే మనం నక్స్వామికాతో స్టార్ట్ చేసి స్లోగా నక్స్వామిక 200 ఒక 2-3 డోసులు ఇచ్చి, తర్వాత నక్స్వామిక 1M ఒక 2-3 డోసులు ఇచ్చి, తర్వాత నక్స్వామిక క్రానిక్ ఏ యాంటీ మయాస్మెటిక్ రెమెడీలోకి వెళ్తోంది, మెడోరినంలోకి వెళ్తోందా,
లేదా సెపియాలోకి వెళ్తుందా, లేదా సల్ఫర్లోకి వెళ్తుందా, లేదా తూజాలోకి వెళ్తుందా అనేటువంటిది మనం స్టడీ చేసుకుని అప్పుడు ఆ పర్టిక్యులర్ యాంటీ మయాస్మెటిక్ రెమెడీ ఇవ్వవలసి ఉంటుంది. ఆ తర్వాత యాంటీ మయాస్మెటిక్ రెమెడీతో కూడా మనం ట్రీట్మెంట్ ఇలాగే 200 పొటెన్సీ తర్వాత 1 పొటెన్సీతో మనం చేసుకుని తర్వాత హెరిడిటరీగా వీళ్ళకి ఏ రకమైనటువంటి మయాజం వీళ్ళ ఫ్యామిలీలో రన్ అవుతుంది, ఈ పర్టిక్యులర్ పేషెంట్ ఫిజికల్ కంప్లైంట్స్ అవి డిస్ట్రక్టివ్గా ఉంటున్నాయా, గ్రోత్స్గా ఉంటున్నాయా, ఫంక్షనల్గా ఉంటున్నాయా అనే దాన్ని బట్టి సోరానా, సిఫిలిస్సా, సైకోసిస్సా, ట్యూబర్క్యులోసిస్సా అనేది చూసుకుని ఆ నర్సుడితో మనం ట్రీట్మెంట్ చేయటం అనేటువంటిది ఇది మనకి కెంట్ ఇచ్చినటువంటి పద్ధతి వాస్తవంగా. సో ఈ పద్ధతిలో మనం చేయవలసి ఉంటుంది. అయితే రేర్ కేసెస్ ఉంటాయి. ఒక్కొక్క కేసు, కొన్ని కేసెస్ డైరెక్ట్గా మనకి యాంటీ మయాజ్మెటిక్ రెమెడీని ఇండికేట్ చేస్తాయి. అలాగే కొన్ని కేసెస్ డైరెక్ట్గా నోసోడ్ పడతాయి. ఇవేం రూల్స్ కాదు, గ్రాండ్ రూల్స్ ఏమి ఉండవు. బట్ యూజువల్గా మనం ఈ రకమైనగా చేసినట్టయితే ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది కేసెస్లో. అందుకని ఒక కేసుని పూర్తిగా క్యూర్ చేయటం అనేటువంటిది ఈ సిస్టమ్ మీద ఆధారపడి ఉంటుంది అకార్డింగ్ టు కెంట్. అయితే అదర్ దాన్ ఈ కెంట్ మెటీరియా మెడికా, అదర్ దాన్ ఈ మెటీరియా మెడికా అండర్స్టాండింగ్ లో ఉదాహరణకు సెన్సేషన్ మెథడ్ గనక రెమెడీస్ కి చాలా డీప్ యాక్షన్ నాన్ మయాస్మెటిక్ రెమెడీగా మనకి చెప్తాం యూజువల్గా. కానీ సెన్సేషన్ మెథడ్లో మీరు గనక క్యామమిల్లా స్టడీ చేసి ఇచ్చినట్టయితే, బికాజ్ యు ఆర్ నాట్ డిపెండింగ్ ఆన్ ద ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి ఛార్జింగ్ డౌన్లో ఉంది, ఒక్కసారి ఛార్జింగ్ పెట్టుకుంటాను, ప్లీజ్ బీ స్టే ఆన్లైన్. ఓకే. క్యామోమిల్లాని మనం ఈ సెన్సేషన్ మెథడ్లో కనుక సెలెక్ట్ చేసినట్లయితే మనం ప్యూర్లీ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద పర్సన్ బేసిస్గా సెలెక్ట్ చేస్తాం కాబట్టి, సిమ్టమ్స్ బేసిస్గా సెలెక్ట్ చేయం కాబట్టి ఈ మయాజం రూల్ గనక తీసుకున్నట్టయితే అది అక్కడ వర్తించదు. ఎందుకంటే ఇదే క్యామమిల్లా యాంటీ మయాజ్మెటిక్గా కూడా పనిచేయచ్చు అకార్డింగ్ టు ద సెన్సేషన్ అండర్స్టాండింగ్, బికాస్ వీఆర్ సెలెక్టింగ్ ద రెమెడీ నాట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ సిమ్టమ్స్ బట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. లక్షణాలు ప్రామాణికంగా మీరు సారూప్య ఔషధాన్ని ఎన్నుకోవట్లేదు, అనుభూతి ప్రధానంగా ఎన్నుకుంటున్నారు. సో దాని డెప్త్ ఆఫ్ యాక్షన్, లోతు అనేటువంటిది మారుతుంది అటువంటి కేసెస్లో. సో ఇది జస్ట్ వే అండర్స్టాండింగ్ మీకు. సో ఇది కనుక మనం శ్రద్ధగా తీసుకున్నట్టయితే ఇందులో మనకి రెండో పాయింట్ కూడా ఉంది, ఏంటంటే పేషెంట్ సహకారం కూడా ఉండాలి. నిన్నే నేను ఒక కేసు, పాపం ఎప్పటి నుంచో ఆవిడ నా దగ్గరికి వాడుతున్నారు. ఏమిటంటే ఆవిడకి మోషను అప్పుడప్పుడు బ్లడ్ పడుతూ ఉంటుంది, మోషన్ కొంచెం టైట్గా అవుతూ ఉంటుంది. తర్వాత ఏదైనా ఆహారం పులుపు తీసుకుంటే ఈ బోరా అంతా మంటగా ఉంటుంది. సో ఈ కేసు నేను స్టార్ట్ చేసాం మెడిసిన్, స్ట్రమోనియం 200తో స్టార్ట్ చేశాను. తర్వాత స్ట్రమోనియం 1M కూడా ఇచ్చాను. చాలా ఎక్సలెంట్ ఇంప్రూవ్మెంట్ ఉంది, అంతా బాగుంది. కానీ ఆవిడ కొంచెం జిహ్వ చాపల్యం చేత అస్తమాను ఆవిడ కొంచెం పుల్లటి పదార్థాలు, మజ్జిగ పులుసులు ఇలాంటివి కొంచెం పుల్లగా ఉన్నటువంటివి తింటూ ఉంటారు. తిన్న తర్వాత ఆవిడకి తేడా వస్తుంది.
తేడా వచ్చినప్పుడు ఆవిడ ఏమనుకుంటూ ఉంటారంటే మన మందు పనిచేయలేదు అనుకుని ఇప్పుడు ఆవిడ ఇంగ్లీష్ మందులకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి నిన్న నాకు అనుకోకుండా కలిశారు ఎక్కడో వేరే చోట కలిసి, అదే సార్ మీ దగ్గర ఒక ఏడాది వాడానండి, నాకు అంతా బాగుంది సార్, మీ దగ్గర వాడాక మోషన్ అది నార్మల్ అయిపోయింది, బ్లడ్ కూడా పట్టలేదు, కానీ ఈ మంట తగ్గట్లేదండి అన్నారు. అంటే రోజు ఉంటుందా అమ్మా అన్న? రోజు ఉండదు సార్, ఏదైనా బయటది కానీ ఇలా మరి పుల్లటి పదార్థాలు తినడం మానేయాలి కదా తల్లి. ఎన్నాళ్ళు మాంతామండి, ఇక మందులు అంతా జీవితాంతం ఇంకేం తిన్నెవరా మేము మమ్మల్ని అంది ఆవిడ. జీవితాంతం కాదమ్మా, ఇప్పుడు మీరు అది మెయింటైనింగ్ కాజ్ అంటాం హోమియోపతిలో. మీరు ఏ ప్రాబ్లం వల్ల మీకు అగ్రవేషన్ వస్తుందో అది దాని నుంచి మీరు దూరంగా ఉంటే తప్ప ఆ ప్రాబ్లం తగ్గదు. వన్స్ మీరు తగ్గిన తర్వాత అవి తిన్నా ఏం కాదు, కానీ ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు అవి తినకూడదు కదా సార్, తినకూడదు కదా కదమ్మా, మరి తింటే తగ్గదు తల్లి అని చెప్పాను. సరే ఏదో చెప్తారు మీ హోమియోపతి వాళ్ళు అన్నారు. అంటే పేషెంట్లు కూడా కొంత సహకారం చేయాలి. చాలా చోట్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే పేషెంట్ పూర్తిగా క్రానిక్ ట్రీట్మెంట్ అయ్యేదాకా ఉండడం. అంటే టికెట్ విశాఖపట్నం కొనుక్కుంటాడు కానీ వాడు రాజమండ్రి విజయవాడ వచ్చేసరికి దిగిపోతూ ఉంటాడు. అలా ఉంటుందన్నమాట పాపం. అంటే పేషెంట్ వైపు నుంచి నేను చెప్తాను, పేషెంట్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుందండి. ఇందాక నేను డాక్టర్ రెస్పాన్సిబిలిటీ చెప్పి రోజంతా బాధపడ్డాను, 2 రోజులు డిప్రెషన్లోకి వెళ్ళానని చెప్పాను. ఇది డాక్టర్కి ఎంత ఇబ్బందో పేషెంట్ కూడా తను నమ్మినటువంటి వైద్య విధానం. కొంతమంది పేషెంట్స్ నా దగ్గరికి ఇలాగ ఆన్లైన్లో క్లాసెస్ చూసి వస్తూ ఉంటారు. వచ్చిన తర్వాత ఓ నెల 2 నెలల్లో వాడాక వాళ్ళకి ఏదో అవుతుంది, మానేస్తూ ఉంటారు. అలాంటి కేసెస్ మనం పెద్దగా రిజల్ట్ చూపించలేం. క్రానిక్ ట్రీట్మెంట్లో ట్రీట్మెంట్ అయ్యేదాకా పేషెంట్ డాక్టర్ దగ్గర నిలబడాలి. అప్పుడు మాత్రమే మనం 100% రిజల్ట్స్ చూపించగలం. చెప్పాను కదా, నాన్ మయాజ్మ్ ఫస్ట్ స్టార్ట్ చేస్తాం, తర్వాత యాంటీ మయాజ్మెటిక్ ఇస్తాం, తర్వాత నో సోట్స్ ఇస్తాం. సో ఆ మొత్తం జర్నీ పేషెంట్ మన దగ్గర ఉంటే మాత్రమే మనం ఆ ఫలితం అనేటువంటిది వాళ్ళకి చూపించగలుగుతాం. సరే, కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్, ది లైఫ్ సిచ్యువేషన్స్. రెండవ కేసు ఇవాళ. ఒకరోజు కోవిడ్ ప్రాంతంలో ఒక పేషెంట్ని నా దగ్గరికి తీసుకొచ్చారు ఒక ఆవిడ. ఏంటంటే ఇతనికి కోవిడ్ వచ్చింది, కోవిడ్ పాజిటివ్ వచ్చింది. సో ఆ కోవిడ్ పాజిటివ్లో పాపం ఏమైందంటే హై టెంపరేచర్, 103, 104 టెంపరేచర్ పాపం, భయం, ఆందోళన, కంగారు, ఆక్సిజన్ వాల్యూస్ 95 కన్నా కిందకు వస్తున్నాయి. అప్పుడు అది ఉండేది కదా ఇలా పెట్టుకుని చూసేది. సో రోజు ప్రతి గంటకు ఒకసారి పెట్టుకోవటం, అమ్మమ్మ 94కి వచ్చేసింది అనుకోవటం, ఇలాగా జరుగుతుంది. జరుగుతుంటే సరే వీళ్ళు క్రానిక్గా నా దగ్గరకి ట్రీట్మెంట్ వాడుతున్నప్పటికీ కోవిడ్ భయం కదా, సరే ఎలోపతి ఫిజిషియన్ ఎవరినో కలిశారు. కలిస్తే ఆయన అన్నాడు, ఏమంటే బెడ్లు ఏం ఖాళీ లేవు ఎక్కడను, సో ఇప్పుడు మనం బెడ్ దొరికేదాకా మీరు బతుకుంటే బెడ్ దొరికాక కబురు చేస్తాం రండి అని చెప్పాడు. దాంతో పాపం బెడ్ దొరక్క వీళ్ళు ఏంటంటే మళ్ళీ స్క్వేర్ వన్ హోమియోపతి ఫిజిషియన్ దగ్గరికి వచ్చారు. సరే మొత్తం మాస్కులు అన్నీ పెట్టుకుని వచ్చాడు ఆయన. వాళ్ళ మిసెస్ ఆవిడ కూడా మాస్క్ పెట్టుకొచ్చింది, ఆవిడకి రాలేదు, ఆయనకే వచ్చింది. ఆ, ఏంటండి కండిషన్ చెప్పండి అన్న. అతను ఇలాగా ఆ పల్స్ ఆక్సిమీటర్ ఇలా పెట్టి ఇలా చూపించాడు. అందులో 92, 91 సంథింగ్ అట్లా 90, 92 అట్లా ఉందన్నమాట. చూడండి సార్ అంటే, అయ్యా ఇంకా బహుశా నేను వెళ్ళిపోతాను అన్నాడు ఆయన. అంటే నాకు ఆశ్చర్యం వేసింది. సార్ ఉండండి పర్వాలేదు, ఏం ప్రాబ్లం కాదు, 90 దాటితే పర్వాలేదు సార్, 90 కన్నా కిందకు వస్తేనే అంతేనంటారా, ప్రాబ్లం లేదు కదా అన్నాడు. ప్రాబ్లం లేదు. అప్పుడు వాళ్ళ వైఫ్ అన్నారు, సార్ నిన్నటి నుంచి ఇదే పరిస్థితి అండి, ఇప్పటిదాకా నాకు మన అదేంటి క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఆ పిన్లు అవన్నీ కూడా ఏం చెప్పలేదు, ఇప్పుడు మొత్తం అవి చెప్పడం మొదలు పెట్టేశారు. నిన్నటి నుంచి పలానా కెనరా బ్యాంక్ పిన్ కోడ్ ఇది, పలానా స్టేట్ బ్యాంక్ పిన్ కోడ్ ఇది, ఒక కాగితం మీద రాసుకో, ఇలా చెప్తున్నారండి. ఆ, ప్రతి గంటకోసారి
ఇంక నాకు టైం అయిపోయింది, ఇంక నాకు టైం అయిపోయింది అంటున్నారు. చూస్తేనేమో నిజంగానే శాచ్యురేషన్స్ 95 నుంచి 94, 94 నుంచి 93, 93 నుంచి 92 ఇలా వస్తున్నాయి. టెంపరేచర్ ఏమో 103, 102 అట్లా మెయింటైన్ అవుతుంది. నాకు ఇలాగ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే బెడ్స్ ఖాళీ లేవన్నారు. బెడ్స్ ఖాళీ ఉన్నాక కబురు పంపిస్తాం అన్నారు అని చెప్పారు. ఏం పర్లేదమ్మా అని చెప్పి ఆర్సనిక్ ఆల్బమ్ 1M ఒక డోస్ ఇచ్చాం. ఇస్తే కొంచెం రిజల్ట్ కనిపించింది. టెంపరేచర్స్ 101, 102, 103 నుంచి కొంచెం తగ్గాయి. ఆక్సిజన్ కూడా 93, 94 అట్లా మెయింటైన్ అవ్వడం మొదలుపెట్టింది. ఒక రోజు అంతా బాగుంది. బాగున్న తర్వాత రెండో రోజు మళ్ళీ టెంపరేచర్ 103 వచ్చింది. శాచ్యురేషన్ మళ్ళీ 91కి వచ్చింది. మళ్ళీ వచ్చారు ఇద్దరు, సేమ్ ఆ రైన్ కోట్ గెటప్ ఉంటుంది కదా, అదేదో డ్రెస్ వేసుకొని వస్తారు, దాంతో వచ్చారు. వచ్చి సార్ మళ్ళీ 91కి వచ్చేసిందండి, ఇంకా రాత్రంతా పడుకోలేదండి, అందరికీ కబురు పెట్టేయమంటున్నారు, మా చుట్టాలకి వాళ్ళకి, ఇంకా వెళ్ళిపోతాను అంటున్నారు, టైం అయిపోయిందని చెప్తున్నారు అంది. అంటే సరేనమ్మా కంగారు పడకండి అని చెప్పి ఆర్సనిక్ ఆల్బమ్ 10M ఇచ్చాం. అప్పుడు జస్ట్ ఇస్తే సాయంత్రానికి టెంపరేచర్ 100కి వచ్చింది. వచ్చిన తర్వాత శాచురేషన్ కూడా 95కి వచ్చింది. సరే, ముందు అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే అందరికీ కబురు పెట్టమన్నాడు కదా, ఎవరు రావక్కర్లేదు, కొంచెం నాకు బాగానే ఉందని చెప్పమని చెప్పేట. ఆ సిమ్టమ్ చెప్పగానే నేను ఆవిడకి చెప్పాను, లేదండి హీఈస్ గోయింగ్ టు కమ్ అవుట్ ఆఫ్ ద సిచ్యుయేషన్, మీరేం కాదు, ఎందుకంటే మెంటల్స్ బెటర్ అవుతున్నాయి, మీరేం కంగారు పడక్కర్లేదు అన్నాను. సరే, నెక్స్ట్ రోజు మార్నింగ్కి 99కి వచ్చింది. విత్ ఇన్ 1-2 డేస్లో శాచురేషన్స్ కూడా 95 దాటేసాయి. అండ్ హీఈస్ కంప్లీట్లీ వెల్. చిత్రం ఏంటంటే ఈయనకి థైరాయిడ్ ప్రాబ్లము, కొలెస్ట్రాల్ ప్రాబ్లము ఉండేది యాక్చువల్గా ముందు. ఆయనకి నేను ఏదో మందుతో ట్రీట్ చేస్తాను, నాకు గుర్తులేదు కూడా. కానీ ఈ అక్యూట్ కండిషన్ తర్వాత ఆ థైరాయిడ్, కొలెస్ట్రాల్, హైపర్ కొలెస్ట్రీమియా కూడా తగ్గేయండి. ఒక్క డయాబెటీస్ ఒక్కటే తగ్గలేదు తప్ప మిగతా ఉన్నటువంటి క్రానిక్ డిసీజెస్ కూడా ఈ ఆర్సనిక్ ఆల్బంతో తగ్గాయి. నేను ఏం చేశానంటే ఇదే ఆర్సనిక్ ఆల్బమ్ 10M, అతని కాన్స్టిట్యూషన్ కూడా అదే అయి ఉంటుందని చెప్పి ఒక 1-2 మంత్స్ తర్వాత మళ్ళీ ఇంకో డోస్ వేసాను. వేసిన తర్వాత నుంచి అతను ఆల్మోస్ట్ 6 మంత్స్ మన దగ్గర ఉన్నాడు. తర్వాత హీఈస్ కంప్లీట్లీ వెల్ ఎక్సెప్ట్ డయాబెటీస్. అతనికి మిగతా సిమ్టమ్స్ అన్నీ మార్పు వచ్చాయి. చాలా వండర్ఫుల్ రిజల్ట్ ఇచ్చింది ఆర్సనిక్ ఆల్బమ్ 10M. సో ఇది మనకి అంటే కొద్దిసేపట్లో అలోపతి డాక్టర్స్ బెడ్ ఖాళీ లేదనడం వల్ల బతికేటి ఈయన. లేకపోతే వెళ్ళిపోదును పాపం. మొత్తం మీద ఆ బెడ్ ఖాళీ లేకపోవడం ఇతన్ని బతికించింది. ఇది మనకి ఒక కేసు, ఒక లైఫ్ సేవింగ్ కేసు. ఇంకొక కేసు, ఒక పిల్లవాడు సుమారు ఒక 10-15 సంవత్సరాల లోపు ఉంటాయి, 9th 10th 8th 9th 10th. సో అంటే మీకు ఎలా ఉంటుందో తెలియదు కానీ గోదావరి జిల్లాలో ఎలా ఉంటుందంటే రైనీ సీజన్ వస్తే కొన్ని రకాల పెక్యూలియర్ చేపలు దొరుకుతూ ఉంటాయి. అవి ఈ బ్యాక్ వాటర్స్ అంటాం కదా, అంటే మనకి గోదావరి నుంచి బ్యాక్కి సముద్రంకి వెళ్తూ ఉంటే కొన్ని కొన్ని రకాల చేపల్ని పడుతూ ఉంటారు. సో అవి ఆ టైంకి చాలా ఫేమస్ చేపలు అనమాట. సో అదేంటంటే ఈ చేపలు తినంటే నాకు తెలియదు అనుకోండి, చేపలు తినేవాళ్ళు మాత్రం వాళ్ళు ఏంటంటే ఇది ఖచ్చితంగా తినాలి మనకి అని ఒక నామిన్క్లేచర్ పెట్టుకుంటారు, కంపల్సరీగా ఇది చెయ్యాలి అని. సో అలాగా ఈ పిల్లవాడు ఏంటంటే కొంచెం చేపలు ఇష్టమేమో మనకు తెలియదు. సో వరుసగా ఒక వారం రోజుల పాటు ఏదో ఉద్యమం చేపట్టినట్టుగా ఆ చేపల మీద పడి రోజు చేపలు తినడం మొదలెట్టాడు. సో మధ్యలో ఏదో పాపం కడుపు నొప్పి వచ్చి వైటల్ ఫోర్స్ ట్రై చేసింది, కడుపు నొప్పి వచ్చి వామిటింగ్ సెన్సేషన్, మాత్రలు వేసేసుకుని మరీ తినేసాడు. తినేసిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత మా గురువుగారు ఫోన్ చేశారు, ఎరా ఒరే ఒకసారి నువ్వు పలానా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, వాడికి ఏం బాగోలేట పాపం, నువ్వు క్లినిక్లో ఉంటావు నాకు తెలుసు, కొంచెం ఒకసారి వెళ్ళి చూడు, వాళ్ళు పాప బాబుని తీసుకొచ్చే పరిస్థితి లేరు, జ్వరంగా ఉంది అన్నారు. సరే అని నేను వెళ్ళాను. చూస్తే ఏమిటంటే వాడికి 102, 103 జ్వరం ఉంది.
ఏమైందంటే ఈ చరిత్ర అంతా చెప్పారు. గత వారం రోజుల నుంచి ఇతను ఒక ఉద్యమం పెట్టుకున్నాడండి. అన్ని రకాల చేపల్ని తినాలి ఈ రైనీ సీజన్లో అని చెప్పి పెట్టుకున్నాడు. అందుకని తినేస్తున్నాడండి. చెప్పినా వినట్లేదు. దాంతో పాపం నిన్నటి నుంచి హై టెంపరేచరు, మధ్యలో ఏదో ఇలాగా కొంచెం కడుపు నొప్పి అవి వస్తే ఏదో మాత్రలు వేసేసుకుని మరీ తినేసాడు. హై టెంపరేచరు, వామిటింగ్స్, మోషన్స్ అని చెప్పారు. చూసి కేసు అంతా స్టడీ చేసి బ్యాప్టీషియా వన్యం ఇచ్చారు. ఇస్తే టెంపరేచర్ అది తగ్గింది. తగ్గిన తర్వాత బాగానే ఉంది అంటే చెప్పాను, నాయన 2 రోజులు ఇడ్లీ తినాలి, ఏమీ తినకూడదు నువ్వు, మజ్జిగ అన్నం అసలు తినకూడదు, 2 రోజుల పాటు పూర్తిగా ఇడ్లీయే తినాలి, ఇంకేమీ లేవు, బిస్కెట్లు లేవు, ఏం వద్దు, ఓన్లీ ఇడ్లీ, ఇంకేం వద్దు, నీకు మోషన్స్ అది తగ్గితే యాపిలో దానిమ్మో తిందు కానీ అని చెప్పాను. అయితే చెప్పాను కదా, ఈ పిల్లవాడు ఏ ఇన్సెక్ట్ రెమెడీ అయి ఉంటాడు మనకు తెలియదు ఆ టైంకి. సో వాడు ఏంటంటే పాపం నేను ఇలా వెళ్ళగానే వాళ్ళ అమ్మతోనూ నాన్నతోనూ దెబ్బలాడి నాకు అంటే జ్వరం తగ్గింది అప్పటికి కొంచెం. నేను ఈవేళ వెళ్ళాను, రాత్రికో రేపు పొద్దునకో కాస్త సర్దుకుంది, టెంపరేచర్ నార్మల్కి వచ్చింది. నేను అయినా కూడా ఒక రోజు జాగ్రత్తగా ఉండని చెప్పాను. వాడు వాళ్ళ అమ్మతోనూ నాన్నతోనూ దెబ్బలాడి పానీపూరి అనేటువంటి ఒక పదార్థాన్ని తెచ్చుకుని జ్వరం తగ్గిన తర్వాత వాడు పానీపూరి తినేశాడు. తినేసిన తర్వాత ఆ రోజు రాత్రి నుంచి మళ్ళీ వామిటింగ్స్ మొదలయ్యాయి. అంటే వామిటింగ్స్ అంటే మామూలు వామిటింగ్స్ కాదండి. వాడికి వామిటింగ్ అయితే ఆ మొత్తం ఆ గదంతా కక్కేసేవాడు ఇలాగా. అలా 2 వామిటింగ్స్ అయ్యాయి, హడిలిపోయారు అంత వామిటింగ్ అయితే. సరే ఏం జరుగుంటుంది మీరు గెస్ చేయగలరు కదా, ఏం జరుగుంటుందండి? ఫుడ్ పాయిజనింగ్ సార్. ఆ, సరే నాకు మళ్ళీ ఫోన్ వచ్చింది, నాయనా నువ్వు మళ్ళీ వెళ్ళాలి, అతనికి వాంతులు అవుతున్నాయి, కొంచెం ప్లీజ్ ఏమనుకోవద్దని చెప్తే మా గురువుగారు మళ్ళీ వెళ్ళాను. వెళ్ళి చూస్తే ఏమైందంటే ఇలా పానీపూరి తిన్నాడని నాకు చాలా కోపం వచ్చింది. అప్పట్లో నేను కుర్రగా ఉండేవాడిని కదా. ఇలా అయితే నేను మీకు మందులు ఇవ్వనని కొంచెం కేకలేసాను నేను. కేకలేస్తే వాళ్ళు ఏం అనలేదు పాపం పేరెంట్స్. వాడు చూస్తే వాడు అక్కడే కూర్చున్నాను, అసలు సిమ్టమ్ పట్టుకోవాలి కదా. ఇలాగా ఒక గంట క్రితం ఒక వాంతి అయిందండి, మధ్యాహ్నం ఒక వాంతి అయింది, ఇప్పుడు ఏం పెట్టలేదు, చాలా పెద్ద వామిటింగ్స్ అవుతున్నాయని చూశాను. చూసి అక్కడే కూర్చున్నాను ఒక అరగంట ఎంతో. అసలు ఏమిటి వీడి పరిస్థితిని, వాడు పడుకుని ఉన్నాడు. వాడు సడన్గా లేచాడు. లేచి వాడి పల్స్ చూస్తే ఒళ్ళు బాడీ అంతా చల్లగా ఉంది. మొన్నటిదాకా టెంపరేచర్ ఉంది కదా, ఇప్పుడేమో బాడీ చల్లగా అయిపోయింది. వాడు ఇలాగ కళ్ళు మూసుకుని ఉన్నాడు. నేను అక్కడే కూర్చున్నాను, నేను ఒక సోఫాలో కూర్చున్నాను, వాడు ఒక పెద్ద సోఫాలో పడుకున్నాడు, నేను కుర్చీలో కూర్చున్నాను. ఒక అరగంట 40 నిమిషాలు లేక అన్నాడు. అంటే వాళ్ళ అమ్మ ఇలాగా ఓ పెద్ద బకెట్ ఏదో పట్టుకొచ్చింది, పట్టుకొచ్చి "వ్యాక్" అన్నాడు. అని మొత్తం అసలు ఎంత ఫోర్స్ అంటే ప్రొజెక్టైల్ వామిటింగ్స్ అంటారు అలాగా, మొత్తం ఫోర్స్తో కక్కేసాడు ఆ బకెట్లో పడేలాగా. ఆ అప్పుడు జాగ్రత్తగా చూస్తే ఈ ఫోర్ హెడ్ అంతా చిన్న చిన్న బొట్లు 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 బొట్లుగా ఇలాగ చెమట. నేను అక్కడే కూర్చున్నాను, చూస్తే ఈ బొట్లుగా చెమట అనమాట. అమ్మమ్మమ్మ ఇదే కండిషన్ అని చెప్పప్పుడు ఏమందండి వేశాం. విలేట్రమ్ ఆల్బమ్. ఆల్బమ్ వెరీ అండి. నైస్. వెరాట్రమ్ వెరాట్రమ్ ఆల్బమ్. అంతా చాలా తెలివైన వాళ్ళండి బాబు. వెరాట్రమ్ ఆల్బమ్ 200 వేసి నేను చెప్పాను, ఏమండి ఇంకా వామిటింగ్ అనేది అవ్వదు, అయితే గనక వెరాట్రమ్ ఆల్బమ్ 1M ఒక డోస్ కట్టించాను, ఇంకా ఇంకొకసారి అయితే గనక ఈ 1M వేయాలి, లేకపోతే అక్కర్లేదండి, ఇంక దీంతో సెట్ అయిపోతుంది. కానీ విత్ డ్యూ రెస్పెక్ట్స్ ఏంటంటే వీడు ఒక 3 రోజుల దాకా ఇడ్లీ తప్ప ఏం తినకూడదు. ఇలా అయితే మాత్రం మా గురువు గారికి కూడా ఫోన్ చేసి చెప్పాను. ఆయనకి కొంచెం కోపం వచ్చి నేను కేకలేస్తాను లేరా అన్నారు. తర్వాత వాడు బహుశా మాట విన్నాడు అతను, ఇంకా ఏం ప్రాబ్లం రాలేదు. ఇంకొక డోస్ కూడా అవసరం వాళ్ళు, సింగిల్ డోస్తోనే. ఆ పల్స్ మాత్రం ఆ ఒళ్ళు చల్లబడ్డం, ఆ ప్రొజెక్టైల్ అంటే నేను ఇప్పుడు చెప్పడం కొంచెం ఫన్నీ వేలో చెప్పాను కానీ అసలు ఆ రోజు అక్కడ కూర్చున్నప్పుడు మాత్రం నిజంగానే నా కాళ్ళు చేతులు కూడా కొంత వణికేయండోయ్. ఎందుకంటే సీరియస్ సినారియో ఎలా ఉందంటే వాడేమో ఆ, అంటే కొంచెం అతను కొంత హైపర్, వెరాటర్మాల్లో ఆ హైపర్ ఉంటుందండి. అంటే ఉన్నదాన్ని ఎక్కువ చేస్తూ ఉంటారు వాళ్ళు, ఆ నేచర్ ఉంటుంది వెరాటర్మాల్లో. అందుకని వాడు
వాడు ఏదో చచ్చిపోయినంత హడావిడి చేస్తున్నాడు ఆ పిల్లవాడు అనమాట. అందుకని అక్కడ ఉన్న వాళ్ళందరూ హడిలిపోతున్నారు. వాళ్ళ పిన్ని గారు, అదే పిన్ని గారు అంటే వాళ్ళ అమ్మగారు, వాళ్ళ చెల్లి ఉన్నారు, ఆవిడ, ఆ మదరు, ఫాదరు, వాళ్ళు ఇంకెవరో ఉన్నారు అక్కడ. వాళ్ళందరూ కూడా ఇతను చేసే ఈ యాక్షన్కి అంటే పాపం నిజంగానే ఉంది, కానీ కొంత హైపర్ కూడా ఉంటుంది ఎరాటర్ ఆల్బంలో. అందుకని మీకు రిపర్టరీలో కూడా ఫన్నీగా ఉంటుంది. మన అన్నయ్య చెప్తారు, జెస్చర్స్ అండ్ అనేదో రూబ్రిక్ ఉంటుంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మన శ్రేఖర్ అలాంటి వాళ్ళు చెప్తారు అలాంటివి. ఆ జెస్చర్స్ అండ్ సంథింగ్ ఒక రూబ్రిక్ ఉంటుంది, అందులో వెరాటర్ ఆల్బమ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ప్రతిదీ ఏదో మ్యాగ్నిఫైడ్గా చూపించడానికి, ఆ గ్లామర్ చెప్పడానికి, చేయడానికి చూపిస్తూ ఉంటారు. అందుకనే మనకి క్రానిక్ వెరాట్రమ్ కేసెస్లో మీరు చూస్తే వాళ్ళకి ఏంటంటే పెద్ద పెద్ద మెడలో దండలు వేసుకోవటం, పూసలు వేసుకోవటం, ఇలాగ రకరకాలైనటువంటి హావభావాలు, ఇవన్నీ కూడా ముఖ్యంగా మతపరమైనటువంటి పిచ్చి అవి కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి క్రానిక్ వెరాట్రమ్ ఆల్బంలో కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళు చాలా బోస్టింగ్ ఉంటుంది వెరాట్రమ్ ఆల్బమ్. నాకు ఆడి తెలుసు, ఈడు తెలుసు, ఆ ఎమ్మెల్యే తెలుసు, ఆ ఎంపీ తెలుసు, నరేంద్ర మోడీ గారు తెలుసు, అలా చెప్తూ ఉంటారు అనమాట. క్రానిక్ వెరాట్రమ్ పేషెంట్స్ చాలా బోస్టింగ్ ఉంటుంది. అలాగే విపరీతమైన ఖర్చు కూడా చేస్తుంటారు వెరాట్రమ్ ఆల్బమ్. అయితే ఇందులో చిన్న రహస్యం ఉందండి. ఇవన్నీ చాలా మందులకు ఉంటాయనొచ్చు మీరు. వెరాట్రమ్ ఆల్బంలో ఇవన్నీ పైకి ఉన్నప్పటికీ వాడు బ్యాక్గ్రౌండ్లో ఏంటంటే వాడిని ఐదర్ కుటుంబ పరంగా కానీ, ఏదైనా సామాజిక పరంగా కానీ కొంత వాడిని ఎవరో ఒకళ్ళు తృణీకరించి ఉంటారు. అంటే ఈ రకమైన యాటిట్యూడ్ రావడానికి కారణం, బీజం వాడికి చిన్నతనంలో పడి ఉంటుంది. ఆ చిన్నతనంలో పడిన బీజం యూజువల్గా ఎలా ఉంటుందంటే వీడిని ఇంట్లోకి రానివ్వకపోవడమో, లేకపోతే వీడిని కలుపుకోకపోవడమో. మీకు సినిమాల్లో కూడా మర్డర్ మిస్టరీస్ సినిమాల్లో చూపిస్తూ ఉంటారు. వాడు సీరియల్ కిల్లర్ సినిమాలు చూస్తే మీరు తెలుస్తూ ఉంటాయి, వాడు ఏదో అందరిని చిక్ చిక్ చిక్కుని చంపేస్తుంటాడు. యాక్చువల్గా వీడికి ఏదో తీవ్రమైన అన్యాయం జరిగి ఉంటుంది చిన్నతనంలో. అది తర్వాత ఎప్పుడో లాస్ట్లో రివీల్ చేస్తుంటాడు మీరు చూస్తే. అఫ్ కోర్స్ అది దీనికి సంబంధం కాదనుకోండి, చెప్తున్నాను. అవి యానిమల్ రెమెడీ అదంతా. ఇక్కడ ఏంటంటే వెరాటర్ ఆల్బంలో ఈ రకమైన ప్రవృత్తి రావడానికి బాగా చిన్నతనంలో వెలివేయబడ్డము, తృణీకరించకబడ్డము, కలుపుకోకపోవడము, ఒక రకమైన సపరేట్నెస్, వీడిని సపరేట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఆ దొగ్ధలోంచి, ఆ బాధలోంచి, ఆ రకమైనటువంటి డిప్రెషన్లోంచి వాడు ఈ రకమైన ప్రవృత్తి అంటే హైపర్ అయిపోవటం అనే ప్రవృత్తిలోకి వస్తాడు. అంటే తను ఆ, బాగా సమాజానికి కనబడాలి, నన్ను సమాజం ఆమోదించాలి, లేదా తల్లిదండ్రులు అయితే ఎవరి చేత తృణీకరింపబడ్డామో వాళ్ళ ఎడల వాడు ఒక మనకు ఒక ప్రఖ్యాత పొలిటీషియన్ కూడా ఉన్నారు ఇందులో మీరు చూస్తే. మీరు జాగ్రత్తగా స్టడీ చేస్తే ఆయన చిన్నతనంలో బాగా వెలివేయబడ్డం, సపరేట్ చేయబడ్డం జరిగితే ఆ తర్వాత ఆయన చాలా చక్కగా చదువుకుని ప్రపంచం చేత ఆమోదింపబడ్డ స్టేట్కి వెళ్ళాడు. అది పాజిటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ వెరాట్రమ్. సో అట్లా ఉంటుంది వెరాట్రమ్ ఆల్బమ్. క్రానిక్ వెరాట్రమ్ ఆల్బమ్ పేషెంట్స్ అలా ఉంటారు. ఏదో సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాను, మన లైఫ్ సేవింగ్ దాంట్లో ఇది కాదులేండి. నెక్స్ట్ ఇంకొక కేసు, ఐ థింక్ మూడో కేసు ఏమో కదా. ఒక ఒక ఏడాదిన్నర క్రితం ఒక ఆయన నా దగ్గరకు వచ్చారు. ఏమిటయ్యా అంటే ఆయన ఒక హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఆ పేషెంట్ ఏంటి అంటే ఆయనకి కుడి కాలు, ఆయన షుగర్ పేషెంట్ గత 10 ఏళ్ల నుంచి. సో కుడి కాలు ఉంగరం వేలు, కాలు ఉంగరం వేలు, ఫోర్త్ ఫింగర్, అది కొంచెం ఫోర్త్ ఫింగర్ సెకండ్ ఫింగర్ సరే గుర్తులేదు, ఫోర్త్ ఫింగరే. ఆ వేలు కొంచెం స్లోగా సర్క్యులేషన్ తగ్గడం స్టార్ట్ అయింది ఆయనకి. అంటే కొంచెం తెలియకపోవడం, స్పర్శ తెలియకపోవడం, అట్లా నెమ్మదిగా అదేదో దెబ్బ తగలడమో దేని చేతో చిన్నగా పస్ ఫామ్ అయింది. ఆ పస్ అది మందులు, యాంటీబయాటిక్స్ అది వాడితే తగ్గిపోయింది. అయితే అది స్లోగా డార్క్ అవడం, బ్లాక్ అవడం జరిగింది. ఇప్పుడు ఆయన అది కొంత పెయిన్ కూడా వస్తుంది, అదంతా డార్క్ అయిపోయింది, బ్లాక్ అయిపోయింది.
సో ఆయన ఒక హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, ఎలోపతి ఆయన అన్నారు, డాక్టర్ గారు ఏమండి నేను ఒక హయ్యర్ యాంటీబయాటిక్స్ పెడుతున్నాను, మనం శనివారం దాకా చూద్దాం, శనివారం దాకా కూడా ఇది రెస్పాండ్ అవ్వలేదంటే మాత్రం మనం ఆ వేలు తీసేద్దామండి గురువు గారు, ఇంకా తప్పదు ఇంకా అని చెప్పాడు. అంటే మనకు ముహూర్తం ఇక పెట్టేశారు ఆల్రెడీ. ఇప్పుడు ఒక 2 రోజుల ముందు ఆ, రాజమండ్రిలోనే గంగా హోమియో స్టోర్స్ అని ఉంది. వారు చాలా మంచివారు, చాలా చక్కటి ఆ, ఇది ఉన్నవారు అనమాట. సో వారు ఏం చేశారంటే ఈ పేషెంట్కి వాళ్ళు ఏమయ్యా, ఇప్పుడు ఇలాంటి కేసులు మనకి రాజమండ్రిలో ఆ, శ్రీకాంత్ గారు ఉన్నారు, ఆయన చేస్తారు, మీరు ఆయన దగ్గరికి వెళ్ళండి అని చెప్పారు. సరే ఈయన హాస్పిటల్లో ఉంటూ ఆ క్యాన్యులా పెట్టుకుని మన దగ్గరకు వచ్చాడు ఆయన. దానికి చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది, చూస్తే క్యాన్లా ఉంది ఆయనకి. ఏమిటంటే క్యాన్లా అంటే అప్పుడు ఏమంటే ఇలాగా నేను గత 10 సంవత్సరాలుగా డయాబెటిక్ పేషెంట్ని, ఇలాగ ఒక వారం రోజులుగా నేను ఒక హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. ఆ హాస్పిటల్ వాళ్ళు నాకు ఇంకా 2 రోజులు టైం ఇచ్చారు, ఆ, శనివారం ఈ వేలు తీసేస్తాం అంటున్నారు, మనం ఏమైనా చేయగలమా అని అన్నారు. చూస్తే టైం అయితే తక్కువ ఉంది. సరే సిమ్టమ్స్ స్టడీ చేద్దామంటే అదంతా బ్లాక్ డార్క్గా అయిపోయింది. పెయిన్, అకేషనల్గా పెయిన్ ఏమైందంటే ఆ పర్టిక్యులర్ భాగంలోంచి పైకి పొడుస్తుంది అనమాట. అంటే వేలు దగ్గర కాకుండా యాంకిల్ జాయింట్లోను కాల్లోనూ కూడా పెయిన్ తెలుస్తోంది. అది కండిషన్. ఇది ఇలా ఉందన్నమాట. సరే అని చూసి నేను హైపరికమ్ 10 ml ఒక డోస్ ఇచ్చాను ఇమీడియట్గా ఆన్ స్పాట్. ఇచ్చి లెడంపాల్ 30 డైలీ 3 డోసెస్ ఇచ్చాను. ఇచ్చి ఒక 3 రోజులు శనివారం దాకా చూద్దామండి, శనివారంకి ఇది అవ్వకపోతే ఆయన టైం అడగండి, ఇంకో 3 రోజులు చూద్దాం అని చెప్పాను. అయితే 2 రోజులు చూసిన తర్వాత డాక్టర్ గారు అన్నట్ట, ఏమంటే మీకు సర్క్యులేషన్ కొంత వస్తున్నట్టు ఉందండి, మన యాంటీబయాటిక్స్ పనిచేస్తున్నాయి అన్నాడు ఆయన. ఆయన వెంటనే నాకు ఫోన్ చేసి యాంటీబయాటిక్స్ పనిచేస్తున్నాయి, యాంటీబయాటిక్స్ కాదు నాన్న మన హైపరికం పనిచేస్తుంది అని అతనికి నచ్చజెప్పి మళ్ళీ వెళ్ళి ఒక వారం రోజులు అయ్యేసరికి మళ్ళీ కొంచెం తేడా వచ్చింది. మళ్ళీ హైపరికం 10 ml ఇంకొక డోస్ వేసాను. వేసి ఆ, మీకు మన సంకల్ప హోమియోపతి గ్రూప్లో ఆ పిక్చర్స్ కూడా షేర్ చేశారు వాళ్ళు. సో సెకండ్ డోస్ వేసాను. వేసిన తర్వాత పూర్తిగా రికవరీ అయ్యింది. అతను హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేసాడు పాపం, దైవవశాత్తు. తర్వాత ఒక 3 నెలలు అలాగే ఉంచి 3 నెలల ఒక నెల అనుకుంటా, గుర్తులేదు నాకు కరెక్ట్గా కేసు. ఒక నెల 15 రోజుల తర్వాత మళ్ళీ హైపరికం 10 ml ఇంకో డోస్ ఇచ్చాం. సో తర్వాత అతనికి కంప్లీట్గా వేలు ఏదైతే కట్ రెడీ అయ్యిందో ఆ వేలు అలాగా రికవర్ అయిపోయింది అతను. అయితే అతను చెప్పాను ఏంటంటే, బాబు నాయన నువ్వు ఎన్ని చేసినా షుగర్ గనక కంట్రోల్ ఉంచుకోకపోతే ఇది రిపీట్ అవుతుంది, నువ్వు మందులు వేసుకున్నాను నేను అది చేశాను ఇది చేశానంటే లాభం లేదు, షుగర్ కంట్రోల్లో ఉంచుకుని తీరాల్సిందే అని చెప్పాను. చెప్పిన తర్వాత అతను ఓకే అన్నాడు. తర్వాత అతనికి రెగ్యులర్ వాకింగ్ అవి చెప్పాను. అంటే షుగర్ చాలా మంది హోమియోపతిలో షుగర్ తగ్గుతుందా అంటారు, హోమియోపతిలోనే కాదు ఏ వైద్యంలోనూ షుగర్ తగ్గదు. మీరు గనక ఫుడ్, ఎక్సర్సైజు, మెడిసిన్, ఎందుకంటే అది ఒక మెటబాలిక్ డిజార్డర్ అది. సో మీరు ఈ మూడిటిలోనూ గనక సరైనటువంటి ప్రామాణికతలు మెయింటైన్ చెయ్యకపోతే, అంటే డైట్ కరెక్ట్ చేసుకోవాలి, డైలీ ఎక్సర్సైజ్ ఉండాలి, అలాగే మెడిసిన్ కూడా వాడాలి. ఈ 3 చేస్తేనే షుగర్ కంట్రోల్ ఉంటుంది. షుగర్ కంట్రోల్లో ఉంటుంది తప్ప షుగర్ క్యూర్ అవ్వడం అనేది జరగదు. డయాబెటీస్ ఈజ్ ఏ డిజార్డర్, అందుకని మనం జాగ్రత్తగా దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇది మనకి ఇంకొక కేసు కూడా ఉంది. ఇది నా కేసే యాక్చువల్గా, 4వ కేసు. సో కోవిడ్లో చెప్పానా ఇది, నాది ఫాస్ఫరస్ చెప్పానేమో కదా లాస్ట్ టైం, ఎవరైనా ఉన్నారా? చెప్పలేదు సార్, చెప్పలే. చెప్పలేదా? ఓకే ఓకే, అయితే చెప్తాను. సో కోవిడ్ ఫస్ట్ వేవ్లో నేను ఒక పేషెంట్ని వితౌట్ మాస్క్
డీల్ చేశాను. నాకు తెలియదు అతనికి జ్వరం వస్తే నేను చూస్తే అది కోవిడ్ అతనికి తర్వాత కూడా వాళ్ళు చెప్పలేదు మనకి. సో ఇంటికి వచ్చేసరికి నాకు కూడా కొంచెం లైట్ ఫీవరిష్ సిమ్టమ్స్ వచ్చాయి. సో నేను అదే లోపల ఏంటండి ఇది మర్చిపోయాను, స్వాబ్ టెస్ట్ చేయించుకుంటే అది నెగిటివే వచ్చింది. సో నేను కాన్ఫిడెంట్గా ఉన్నానా, ఏం లేదులే అని. బట్ తర్వాత స్లోగా కాఫ్ కోల్డ్ ఎక్కువ అవ్వడం, థ్రోట్ పెయిన్ ఉండడం, కొంచెం ఆయాసంగా అనిపించడం స్టార్ట్ అయితే ఒకసారి సిటీ స్కాన్ చేయించుకుంటే, నాయనా నీకు కోవిడ్ వచ్చింది బాబు, నీకు 25కి 16 పాయింట్స్లో ఉన్నావు నువ్వు, ఇంకొంచెం అయితే వెళ్ళిపోయేవాడు, బెడ్ రెడీ చేయాల్సిందే నీకు అన్నారు నన్ను. చూస్తే నిజంగానే అంటే నేను గమనించుకోలేదు కానీ నాకు ఎవ్రీడే 99 100 టెంపరేచర్ వస్తుంది అప్పటికే. సో ఇమీడియట్గా నేను ఐసోలేట్ అయిపోయాను, ఎవరితో కనపడకుండా ఒక రూమ్లో కూర్చున్నాను. కూర్చుని మనకి దొరికిందే సమయం చదువుకోవడం మొదలెట్టాను. ఆ తర్వాత నెమ్మదిగా ఒక 2 డేస్కి టెంపరేచర్ అయితే కొంచెం తగ్గుతుంది కానీ నాకు స్లోగా ముక్కులోంచి బ్లడ్ రావడం స్టార్ట్ అయింది. 1 డే అది అయిన తర్వాత గొంతులోంచి కూడా బ్లడ్ రావడం స్టార్ట్ అయింది, చాలా బ్రైట్ రెడ్ బ్లడ్ వస్తే, అంటే ఒకటి రెండు సార్లే వచ్చినప్పటికీ వచ్చినప్పుడు చాలా ఎక్కువ అంటే ఇంకా దీనికి ఇంకొక దారి లేక మా గురువు గారు డాక్టర్ శేఖర్ అలుగుండి, స్వర హోమియో గురుకుల్ వర్క్షాప్, ఆయనకి ఫోన్ చేశాను. సార్ నా పరిస్థితి ఇలా ఉంది అంటే ఒకసారి శాచురేషన్ చూసుకో అన్నారు. శాచురేషన్ చూసుకుంటే 90 ఉంది. నేను అప్పటిదాకా శాచురేషన్ కూడా చూసుకోలేదు. సరే ఈ 90 ఉందంటే అమ్మ జాగ్రత్తగా ఉండాలయ్యా నువ్వు అన్నారు. అంటే ఏం చేయాలి సార్ చెప్పండి అంటే, ఏం వేసుకున్నావు అంటే చెప్పాను, బ్రయోనియా వేసుకో ఏవో మెడిసిన్స్. సార్ అయితే ఓ పంచే ఫాస్ఫరస్ 30 డైలీ 3 డోసెస్ వేసుకో అని చెప్పారు. సరే ఒక రోజు 2 రోజులు వేసుకునేసరికి బ్లడ్ రావడం అయితే కంట్రోల్ అయిపోయింది. కానీ శాచురేషన్స్ 90 ఉండేది 87కి వెళ్ళింది. కొంచెం ఆయాసం ఎక్కువైంది, ఒకే సింగిల్ రూమ్లో ఉంటున్నాను కదా, ఇబ్బందిగా ఉంది. సరే ఆయనకి మళ్ళీ చేస్తే వాళ్ళు ఫాస్ఫరస్ 30 కంటిన్యూ చేయమని అంటున్నారు. సరే 2వ రోజు కూడా వాడికి శాచురేషన్స్ ఇంప్రూవ్ అవ్వట్లేదు, మిగతా అంతా బాగుంది, ఫీవర్ లేదు, బ్లడ్ డిశ్చార్జ్ లేదు, కాఫ్ కోల్డ్ తగ్గాయి. కానీ శాచురేషన్స్ మాత్రం 90 ఉండేది 87కి వచ్చేసింది, 87లో ఉంది ఒక రోజంతా. ఇది కండిషన్. సరే ఈ వాళ్ళకి అంటే ఆయన అడిగితే ఆయన అదే చెప్తున్నారు, ఫాస్ఫరస్ కంటిన్యూ చేయి సెట్ అవుతుంది, ఏం ప్రాబ్లం లేదని. కానీ మిగతావన్నీ బాగానే ఉన్నాయి కానీ మరి శాచురేషన్ ఫాల్ అయితే ఎలాగా? సరే చూశాను ఏమున్నాయి సిమ్టమ్స్ అంటే, అప్పటికి బ్లడ్ తగ్గింది, కోల్డ్ తగ్గింది, కాఫ్ తగ్గింది, అన్నీ తగ్గాయి. కానీ శాచురేషన్స్ ఒక్కటి ఫాలో అవుతున్నాయి. సో నేనేం చేశానంటే, నేను అప్పటిదాకా ఒక రూమ్లో ఉంటున్నాను, అసలు ఎవరికి కనపట్లేదు. మా వైఫ్ కూడా ఏంటంటే ఏదో ప్రిజనర్కి పెట్టినట్టు ఆ మనం తలుపు బయటికి ఇలా తలుపు తీసి కంచం బయటికి తోస్తే వాళ్ళు అందులో ఏదో అన్నం పెడతారు, అసలు అన్నం తినబుద్ధి అయ్యేది కాదు, ఎక్కేది కాదు. కాస్త మంచినీళ్ళు ఒక గ్లాసు వేరే ఏదో లెప్రసీ వాడికి ఇచ్చినట్టు ఒక వేరే గ్లాసు వేరే ప్లేటు అది తోమేసుకుని మళ్ళీ మనం మళ్ళీ రెడీ చేసుకోవటమే. బయట పెడితే వాళ్ళు అందులో పెడతారు, నన్ను చూడట్లేదు అప్పుడే ఒక వారం నుంచి. అలాగా ఒక రోజు 2 రోజులు చూసినా ఇంకా సిమ్టమ్స్ అయితే ఇదైపోయినాయి. కొంచెం ఆలోచించాను, ఏంటంటే అది జూలై మంత్ నాకు మామూలుగానే నేను ఎక్కువ ఫ్యాన్ వాడిని, కొంచెం చిల్లీ పేషెంట్ నేను. కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆ టైంలో ఈ రూమ్ ఏదైతే ఉందో ఆ రూమ్లో కంటిన్యూస్గా నేను ఫ్యాన్ వేసుకుంటున్నాను. తర్వాత నాకు ఆ రూమ్లో ఉన్న దగ్గర నుంచి నాకు తేడా ఎక్కువైంది. యాక్చువల్గా నేను ఇంతకుముందు నాకు సిమ్టమ్స్ ఏం లేవు, పెద్దగా లైట్గా ఫీవర్ ఉంది, అది నాకు తెలియదు, కానీ మిగతా సిమ్టమ్స్ ఏం లేవు. అలాగే ఫాస్ఫరస్ 30 అద్భుతంగా పనిచేసింది, ఎందుకంటే బ్లడ్ రావడం ఆగిందంటే మాటలు కాదు కదా. చాలా చక్కగా పనిచేసింది. ఫస్ట్ డే శాచురేషన్స్ కూడా ఇంప్రూవ్ అయ్యాయి, కానీ తర్వాత మళ్ళీ వెనక్కి రావడం మొదలుపెట్టి ఆ ఒక్క సిమ్టమ్ ఇంప్రూవ్ అవ్వలేదు, మిగతాదంతా ఫాస్ఫరస్తో బాగుంది. నేను ఫాస్ఫరస్తో కేసు క్యూర్ అయిపోయింది అనుకున్నాను. అప్పుడు ఆలోచించి కార్బోవెజ్ 200 వేసుకున్నా.
సో 2 డోసెస్ వేసుకుంటే మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి, నెక్స్ట్ డేకి 90కి వచ్చింది. ఆ నెక్స్ట్ డే మళ్ళీ కార్బోవేజ్ రిపీట్ చేశాను, ఎందుకంటే కోవిడ్లో రిపిటేషన్ చేయాలండి, లేకపోతే అస్సలు కేసెస్ ఇదయ్యేవి కాదు. కార్బోవేజ్ 200 డైలీ 3 డోసెస్ వేసుకున్న తర్వాత ఒక 2 డేస్ వేసుకునేసరికి నాకు సాచురేషన్స్ 95 అబోవ్ వచ్చేసాయి. తర్వాత ఇంకేం మందు అవసరం అవ్వలేదు. ఐఎమ్ అవుట్ ఆఫ్ డేంజర్. సో ఓ రకంగా లైఫ్ సేవింగ్ అది కూడా, లేదా వెళ్ళిపోదునేమో మరి తెలియదు కానీ. సో ఐఎన్ ఎక్స్పెరిమెంట్ ఆన్ మై సెల్ఫ్ ఒక రకంగా, ఎందుకంటే నేను ఒక్క ఎలోపతి ట్యాబ్లెట్ కూడా వాడలేదు. కోవిడ్లో మ్యాక్సిమం కేసెస్ భయంతో చనిపోయారండి పాపం. యాక్చువల్ కోవిడ్ కాంప్లికేషన్స్ కన్నా కూడా ముందు భయంతో చనిపోయారు. అందుకనే పాపం గవర్నమెంట్ కూడా ఆర్సనిక్ ఆల్బమ్ని జీనస్ ఎపిడెమికస్గా ప్రకటించిన ప్రతి వాడికి భయమే, చచ్చిపోతానని భయం. అందుకని జీనస్ ఎపిడెమికస్గా ఆర్సనిక్ ఆల్బమ్ పనిచేసి చాలా కేసుల్లో పడింది కూడా. అలాగే కొన్ని కేసెస్లో క్యాంఫర్ ఇండికేట్ అయింది, కొన్ని కేసెస్లో కార్బోవేజ్ ఇండికేట్ అయింది, కొన్ని కేసుల్లో బ్యాసిల్లినం ఇండికేట్ అయింది. ఇట్లా మనం అక్కడున్న సిమ్టమెటాలజీని బట్టి మనం కోవిడ్లో ట్రీట్మెంట్ చేయవలసి వచ్చేది అప్పట్లో. సో ఇది కూడా మనకి ఒక కేసు. సో ఇది. సో ఏదైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కమ్ అవుట్ సో దట్ ఐ విల్ ట్రై టు ఆన్సర్ యువర్ క్వైరీస్. నమస్కారం డాక్టర్ గారు. ఇందాకటి కేసులో బాప్టిషియా చెప్పండి. వేశారు, ఏ సిమ్టమ్ మీద వేశారండి? డౌట్. బ్యాప్టీషియాలో యూజువల్గా ఏంటంటేనండి, మనకి మెయిన్గా బ్యాప్టీషియాలో ఏదైనా ఫుడ్ ఇలాంటి వాటి వల్ల మెయిన్గా ఎక్కువ భాగం ఈ సరైన ఫుడ్ తీసుకోకపోవటం, వాటి వల్ల పేషెంట్కి హై టెంపరేచరు, కాస్త మగతగా ఉండడం, స్టోపర్గా ఉండడం, ఇలాగా ముడుచుకుని పడుకోవటం, మనం పలకరిస్తే ఏమయ్యా శ్రీకాంత్ ఎలా ఉంది అంటాడు. మగతగా ఉంటారు వాళ్ళు. మనం పలకరిస్తే తడితే వినపడుతూ ఉంటుంది, అంటూ ఉంటారు కానీ మాట్లాడరు. స్టూపర్ అంటారు. అయితే బ్యాప్టీషియాలో స్టూపర్ ఏంటంటే చాలా ఎర్లీగా డెవలప్ అవుతుంది. మనకి కెంట్ మెటీరియా మెడికా ఫస్ట్ పేరాలో ఇస్తారు. ఇడియోపతిక్ టైఫాయిడ్స్లో బ్యాప్టీషియా ఇండికేట్ అవ్వదు. అంటే అర్థం ఏంటంటే టైఫాయిడ్ కండిషన్ ఒక వారం రోజుల తర్వాత టైఫాయిడ్ ఫీవర్ అని తెలుస్తుంది. అంటే స్లో అప్పటిదాకా పేషెంట్ బాగానే ఉంటాడు. ఆ స్లోగా వారం 10 రోజులు అయ్యేసరికి వాడికి మోషన్స్ అవ్వడం, అందులో లూజ్ మోషన్స్ అవ్వడం, అవి స్మెల్ రావడం, పేషెంట్ గ్రాడ్యువల్గా మగతలోకి వెళ్ళిపోవడం, మనలో లేకపోవడం అనేది 10-15 రోజులు అయ్యాక పేయర్స్ ప్యాచెస్ అంటారు మాకు ప్యాథాలజీలో. ఓ 3వ వారంలో ఎప్పుడో డెవలప్ అవుతాయి. అప్పుడు కండిషన్లో మగతలోకి వెళ్ళిపోవడం, అలాంటి కండిషన్స్లో మీకు యాసిడ్ 3 అవి ఇండికేట్ అవుతాయి. అలాంటి బ్యాప్టీషియా ఇండికేట్ అవ్వదు అని చెప్తారు కెంటు. ఇడియోపతిక్ టైఫాయిడ్స్ అంటే న్యాచురల్గా అలా వెళ్ళే టైఫాయిడ్స్ కాదు, కానీ అలాంటి స్టేజ్ బాగా ఎర్లీగా వచ్చేయటం, అది బ్యాప్టీషియా ఇండికేషన్. అంటే చాలా తొందరగా స్టూపర్ వచ్చేస్తుంది. పొద్దున బాగానే ఉంటాడు, ఏమయ్యా ఏమైంది, నిన్న చికెన్ తిన్నాడు, ఈవేళ పొద్దున్న ఒక లూజ్ మోషన్ అయింది, మధ్యాహ్నానికి 101 జ్వరం వచ్చింది, ఒక వాంతి అయ్యింది, ఇప్పుడు ఎలా ఉంది, పడుకున్నాడు, బాబు లే ఎలా ఉంది అంటాడు. సాయంత్రం చూశారు ఇంకో 2 పాయింట్లు పెరిగింది, 103 ఉంది. అలా ఉంటుంది బ్యాప్టీషియా. అంత స్పీడ్, అంత ర్యాపిడ్. అండ్ ఫాల్స్ స్టూపర్, నోరు తెరిస్తే వాసన, అఫెన్సివ్నెస్ ఆఫ్ మౌత్, అలాగే యూరిన్ మోషను అఫెన్సివ్, స్వెట్ పడితే స్వెట్ అఫెన్సివ్. అలాగే కొంచెం బిహెచ్ఎంఎస్ డాక్టర్స్ అయితే వాళ్ళు పల్స్ టెంపరేచర్ కనుక చూస్తే 72 బీట్స్ ఉంటే పల్స్ 98.4 ఉండాలి టెంపరేచర్.
సో వీడికి జ్వరం పెరుగుతుంది, 101 ఉంటుంది. అంటే వాడికి 101 ఉంది అంటే వాడికి 100 పల్స్ సంఖ్య కూడా పెరగాలి. 102 ఉండాలి పల్స్. వీడికి చూస్తే 72 ఉంటుంది. లేదా పల్స్ 140 ఉంటుంది, టెంపరేచర్ 100 ఉంటుంది. అలా అటు ఇటు పల్సే, ఆ పల్స్ టెంపరేచర్ మధ్య ఉండే ఆ కొరిలేషన్ దెబ్బతింటుంది. అది బ్యాప్టిషియా. పైరోజినంలో కూడా ఉంటుంది అండ్ మలేరియా అఫిషనాలిస్లో కూడా ఉంటాయి ఈ సిమ్టమ్స్. కానీ పైరోజినంలో ఏంటంటే టెంపరేచర్ 101, 102 కాదు, 104, 105 ఉంటుంది. పేషెంట్ ఇంకా ఎక్కువ మగతలో ఉంటాడు. ఈవెన్ యూరిన్ మోషన్ కూడా తెలియకుండా అయిపోవచ్చు పైరోజినంలో. బ్యాప్టిషియాలో కూడా అవుతాయి, పైరోజినం ఇంకా ఎక్కువ అవుతాయి. బ్యాప్టిషియా స్క్వేర్ అనొచ్చు పైరోజనం. మనకి ఈ ర్యాపిడ్ బ్లడ్ పాయిజనింగ్ కేసెస్, డెంగీ ఫీవర్స్, సెరిబ్రల్ ఫీవర్స్, వాటిల్లో సెరిబ్రల్ మలేరియా అంటారు, చాలా భయంకరమైన జబ్బు. అలాంటి వాటిల్లో స్టడీ చేయవలసిన రెమెడీస్లో ఈ పైరోజనం ఒకటి. చాలా హై గ్రేడ్ ఇన్ఫ్లమేషన్ ఉంటుంది, చాలా ర్యాపిడ్ డిటీరియేషన్ ఆఫ్ వైటల్ ఫోర్స్ ఉంటుంది. పేషెంట్ క్రమేపీ చూస్తూ ఉండగా జారిపోతూ ఉంటాడు. స్పీడ్ అనేది బ్యాప్టిషియాకి పైరోజనంకి ప్రామాణికం. చాలా వైలెంట్గా, ఫాస్ట్గా ఉంటుంది అటాక్, డిసీజ్ తాలూకు అటాక్ కాన్స్టిట్యూషన్ మీద. అది థ్యాంక్ యూ డాక్టర్. మీరు చెప్పిన కేసుల్లో కొన్ని 1 ఎంఏ డైరెక్ట్ చెప్తున్నారు, 200 అయ్యకుండా 1 ఎంఏ వెళ్ళిపోవచ్చు అట్లా. అచ్చా, ఇప్పుడు ఏ కేసు అయినా పరిస్థితిని బట్టి, నేను మీకు ఇదివరకు చాలాసార్లు చెప్పాను, ఎన్నిసార్లు చెప్పినా మీరు ఆ పాయింట్ మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు. మనం డిసైడ్ చెయ్యం పొటెన్సీని, పేషెంట్ డిసైడ్ చేస్తాడు. ఎప్పుడు కూడా అన్ప్రిజుడీస్డ్ అబ్జర్వర్ అని చెప్తారు కెంట్. నిన్నే నాకు ఒక ఆవిడ ఫోన్ చేశారు, మాస్టర్ గారు, ఈకే గారు నాకు లెక్సిస్ 50 వారానికి ఒక డోస్ ఇచ్చారని చెప్పి. నిన్న 2 రోజులు అయింది. ఏంటండి లెక్సిస్ 50 వారానికి ఒక డోస్ ఇవ్వడం ఏంటండి బాబు, 3 డోసులు ఇచ్చారంటున్నారు ఏంటండి అంటే, అక్కడ పరిస్థితి ఏమిటి, అక్కడ విషయం ఏమిటో మనకి తెలియదు కదా. సో అన్ప్రిజుడీస్డ్ అబ్జర్వర్ అంటే నువ్వు పలానా పొటెన్సీ వెయ్యాలి, పలానా మందు వెయ్యాలి, పలానా తర్వాతే రిపీట్ చేయాలి, ఇలాంటివి అన్నీ కూడా అది మన అభిప్రాయాలు. ఆ అభిప్రాయాల్ని దాటి మనం పేషెంట్ని చూడగలగాలి. అవసరమైనప్పుడు లెడంపాలు తట్టి ఇచ్చాను, ఒక గానుగు ఈగలంటారు కేసు. ఆ గానుగు ఈగల కేసు కుట్టే అనమాట. లెడంపాల్ 30 ఇచ్చి 6 నెలల తర్వాత లెడంపాల్ 200 ఇచ్చాను. 6 months వెయిట్ చేశాను లెడంపాల్ 30 మీద. నేను ఒక కేసులో ఒక 6 months బ్యాక్, 6 months 1 year బ్యాక్. సో కేసు అది లెడంపాల్ 30తో ఇంప్రూవ్మెంట్ ఉంది, అవసరమే ఉంది రిపీట్ చేయాల్సింది, బాగుంది, పేషెంట్ నాకు బాగుందని చెప్తున్నారు. లెడంపాల్ 30 ఇచ్చి ఎక్నీషియా మదర్ టీచర్ ఇచ్చాను. 6 months బాగుంది. తర్వాత మళ్ళీ కొంచెం ఏవో దురదలు మంటలు పెరిగాయంటే అప్పుడు 200 వేసాను. సో అట్లా కేసు ఎలా గనక మనల్ని చూడాలని అనిపిస్తుందో అన్ప్రిజుడీస్డ్గా ఉండి దానికి సంబంధించిన మందు ఇవ్వాలి, దానికి సంబంధించిన పొటెన్సీ వేయాలి, దానికి సంబంధించిన రిపిటేషన్ చేయాలి. అంతేగాని నేను పలానా దానికి అని అంటి పెట్టుకుంటాను అంటే అదే ఓ అటాచ్మెంట్. అది మనకి హ్యానిమన్ గారు 6th ఎఫారిజంలో క్లియర్గా చెప్పారు. మనం అట్లా చేయకూడదు నాన్న. ఎప్పుడైనా సరే పేషెంట్ ఎలా డిమాండ్ చేస్తాడో దాన్ని బట్టే మన తాలూకు ప్రయాణం ఉండాలి. మనమే అభిప్రాయాల్ని ఫిక్స్ చేసుకోకూడదు నాన్న అని చెప్పి చాలా క్లియర్గా ఇచ్చారు హ్యానిమన్ గారు. థ్యాంక్ యూ సార్. అంతేనా? ఓకే. చెప్పున్నారు సార్, మీరు ఎక్స్పీరియన్స్ ద్వారా నాకు వస్తుందని. ఏదండి, ఏది సార్? మీరు హలో, ఇంతకుముందు చెప్పుకున్నారు ఎక్స్పీరియన్స్ ద్వారా వస్తుందా, మనం చేస్తున్నప్పుడు ఎక్స్పీరియన్స్ ద్వారా వస్తుంది. ఏ పొటెన్సీ ఎంత వేయాలనేది అబ్జర్వేషన్లో పొటెన్సీ అనేది ఎక్స్పీరియన్స్, డాక్టర్కు ఉండే ఎక్స్పీరియన్స్ ద్వారా అబ్జర్వేషన్ ద్వారా అవును, వస్తుందని చెప్పినారు మీరు. అవునండి, అవును. మన డాక్టర్ గారు చక్కని అనుభవాన్ని మనకు ఆ, అందించారు.
చాలా చక్కగా మనకి వివరణతో కూడిన కేసు అనమాట. ఇలాంటిది మనకు మిగతా వాళ్ళకి సార్ దగ్గర మనం నేర్చుకునేది ఏంటంటే దాన్ని కూలంకషంగా మనకు అర్థమయ్యే రీతిలో మనకు చెప్తారు. అలాంటి మంచి కేసులు మాకు వివరించారు డాక్టర్ శ్రీకాంత్ గారు. వారికి సదా కృతజ్ఞతలు. ఒక్క పాయింట్ ఏంటి, నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మా అన్నయ్య చంద్రమోహన్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ కూడా ఓపికగా నాది విన్నందుకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై శ్రీరామ్. జై హింద్. నమస్తే. థ్యాంక్ యూ సార్, మంచి క్లాస్ అరేంజ్ చేసినందుకు. వాసుదేవ థ్యాంక్ యూ డాక్టర్ శ్రీకాంత్ గారు. థ్యాంక్ యూ సార్.